హలో అండి. వెల్కమ్ టు హ్యాపీ రసోయ్ ఛానల్. టుడే మన రెసిపీ చిల్లీ గార్లిక్ పన్నీర్. లేట్ చేయకుండా రెసిపీలోకెళ్ళిపోదాం. ఒక గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు తీసుకొని ఇందులో సగం బౌల్‌లో తీసుకుంటున్నానండి. మిగిలిన సగం చిన్న ముక్కలు కట్ చేసి ఫ్రైకి యూజ్ చేస్తాను. నెక్స్ట్ బౌల్‌లో మనం ఒక 3 ఎండుమిర్చి, సగం చెక్క నిమ్మకాయ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ వాటర్ గోరువెచ్చగా ఉండాలండి. తీసుకొని ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్నాక మిక్సీ జార్‌లో వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ షుగర్, హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకోవాలండి. ఇలా సాస్ చేసుకొని పెట్టుకోవాలి. నెక్స్ట్ షాజీరా, వెల్లుల్లి ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, మన మెయిన్ ఇంగ్రీడియంట్ పన్నీర్ కూడా వేసుకొని పక్కన పెట్టుకోవాలనమాట. ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఒక పాన్ తీసుకొని ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ బటర్ తీసుకొని అందులో షాజీరా వేసుకొని లో ఫ్లేమ్‌లో వేయించాలి. నెక్స్ట్ గార్లిక్, కరివేపాకు కూడా వేసుకోండి. అలాగే మన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత మనం చేసి పెట్టుకున్న సాస్ ఉంది కదా, గార్లిక్ సాస్, ఆ సాస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత మన పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, ఆ పన్నీర్ ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ కూడా కలుపుకోండి. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ స్టవ్ మీద ఉంచి కలుపుకోండి. అంతే, మన టేస్టీ అండ్ ఈజీ రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ పన్నీర్ రెడీ అయిపోయినట్టే. దీన్ని మనం డ్రైగా తినేయొచ్చు, లేదా మనం పప్పుచారు పెట్టుకొని సైడ్ డిష్‌గా అన్నా తినొచ్చు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.